ఏంటి ఇక్కడ టీటీడీ వారి ఏర్పాట్లు కానీ సదుపాయాలు కానీ వస్తువులు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. మునుపటికన్నా ఇప్పుడు చాలా ప్రశాంతంగా, చాలా ఎటువంటి తోపులాట లేకుండా ప్రశాంతంగా. గతంలో ఎప్పుడు వచ్చారు? ఇయర్ వస్తుంటారు. ఓకే, గత ఏడాది ఎలా ఉంది అన్నప్రసాదం కానీ మిగతా ఏర్పాట్లు కానీ, ఈ ఏడాది అన్నప్రసాదం కానీ లడ్డు కానీ మిగతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? లడ్డు విషయంలో వచ్చేస్తే సైజు బాగా పెరిగింది, కొంచెం టేస్టీ కూడా కొంచెం తేడా కనపడుతుంది. గురుగారు, స్వామివారి దర్శనం ఎలా జరిగింది? చాలా అద్భుతంగా జరిగింది. సీనియర్ సిటిజన్స్ తరఫున మేము వాళ్ళ దర్శనానికి బుక్ చేసుకున్నాం. చాలా చక్కగా జరిగిందండి. అరేంజ్మెంట్స్ కూడా చాలా చక్కగా చేశారు. పద్ధతి ప్రకారం ఎక్కడ మనకి తోపులాట లేకుండా, కాస్త వృద్ధులం కదా, 65 ఏళ్ళు దాటిన వాళ్ళం, చాలా చక్కగా నెమ్మదిగా తీసుకెళ్లి స్వామివారు కూడా ఇవాళ గురువారం నిజరూప దర్శనం దివ్యంగా జరిగింది. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు కానీ సదుపాయాలు కానీ వస్తువులు కానీ ఎలా ఉన్నాయి? మొత్తంగా వస్తువులు చాలా చక్కగా చేస్తున్నారండి. ఇంతమంది జనాలు ఇలా వస్తూ ఉన్నా వాళ్ళు ఎక్కడా కూడా సౌకర్యాలు తగ్గనివ్వకుండా భక్తులకి ఏమేం కావాలో అవన్నీ చక్కగా సమకూరుస్తున్నారు. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ ఈ స్టాఫ్ కానీ, తర్వాత ఈ వాలంటీర్లు కానీ చాలా చక్కని సేవ భక్తులకు అందజేస్తున్నారు. మొదలు వచ్చి దేవుణ్ణి దర్శించుకొని చివరి దాకా వాళ్ళు చక్కగా వాళ్ళు సహకరిస్తూ భక్తులకి మంచి దర్శనం చేస్తున్నారు. సదుపాయాలు కూడా మేము ఇప్పుడు శ్రీనివాసంలో దిగాం. రూమ్స్ కానీ చాలా చక్కగా వెళ్ళంగానే ఇచ్చి అన్ని సదుపాయాలు చక్కగా ఉంటున్నాయి. రూమ్స్ క్లీన్ గా ఉంటున్నాయి. ఇక్కడికి వస్తే అన్ని చక్కగా జరుగుతున్నాయి. మహిళల కోసం ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? బాగున్నాయా ఏర్పాట్లు? మహిళలకు చాలా చక్కగా చేస్తున్నారండి. వాళ్ళకి మహిళలకు కావాల్సిన సౌకర్యాలు, ఉదాహరణకు వాళ్ళకి ఏదైనా నేచర్స్ కాల్ వచ్చింది అనుకోండి, ఎక్కడ పడితే అక్కడ కావాల్సిన వస్తువులు అరేంజ్ చేశారు. అన్నప్రసాదాలు గాని, స్వామివారి మహాప్రసాదమైన లడ్డు రుచి గాని ఎలా ఉన్నాయి గురుగారు? లడ్డు రుచి చూశానండి, చాలా చక్కగా ఉంది. ఎందుకంటే చాలా కమ్మగా ఉంది. చెప్పాలంటే స్వామివారికి తగ్గట్టుగా ఉంటుంది ఇప్పుడు ప్రసాదం. తర్వాత పులిహార ప్రసాదం తిన్నాను స్వామి. అయ్యంగానే దర్శనంలో క్యూలో ఇస్తారు. చాలా అద్భుతంగా చేశారు. 10-15 జీడిపప్పులు వచ్చాయి దాంట్లో. తింటుంటే నిజంగా చాలా చక్కగా ఉంది. ఇంతమంది అరేంజ్మెంట్స్ నేను చూడలే. అలాగే మేము సీనియర్ సిటిజన్స్ కింద ఉన్నప్పుడు అన్నప్రసాదం పెట్టారు. అవి రెండు కూడా చాలా చక్కగా అప్పటికప్పుడు ఫ్రెష్ గా అన్నమాట. భక్తుల మనోభావాలకి తగ్గట్టుగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. మనం ఏమనుకుంటున్నాము, స్వామివారికి కైంకర్యాలు ఏ విధంగా జరగాలో అన్ని చాలా చక్కగా చేస్తున్నారు. అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ రావాలి, స్వామిని దర్శించుకోవాలని అందరూ అనుకుంటారు. ఈ సౌకర్యాలతో మళ్ళీ ఇంకా రావాలనిపిస్తుంది. అంటే గతంలో ఇక్కడ సౌకర్యాలు గానీ ఏర్పాట్లు గానీ ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఈ 10 నెలల నుంచి చాలా మార్పు వచ్చింది స్వామి. భక్తుల సౌకర్యార్థం అయితేనే, భక్తుల్ని మేలు చేయటంలో కానీ, భక్తులకి వసతి సౌకర్యాలు కల్పించడానికి, దర్శనం చేయటానికే, సీనియర్ సిటిజన్స్ కి ఇవ్వటానికి మనం తీసుకుంటే అల్పాహారం వాళ్ళు ఇస్తున్నది కానీ, లడ్డూ ప్రసాదంలో కానీ, అన్న ప్రసాదంలో కానీ ఏర్పాట్లు చేయటమే కాదు, వాటి క్వాలిటీ చక్కగా తినదగినట్టు ఫ్రెష్నెస్ వేడిగా ఉంటున్నాయి. ఇచ్చినవన్నీ ఎక్కడికక్కడ చాలా చక్కగా సమకూరుస్తున్నారు. ఎవరు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కానీ, ప్రభుత్వం తరఫు నుంచి కానీ, ఇక్కడ సిబ్బంది వాలంటీర్లు అందరూ చాలా చక్కగా సమకూరుస్తున్నారు. గురుగారు, అంటే శ్రీవారి గోశాలలో గోవులు చనిపోతున్నాయి అంటూ ప్రచారం జరుగుతుంది. దాంట్లో వాస్తవం ఉందా, అవాస్తవం? అదంటే ఏం చెప్తారు? గోవులని శ్రీవారి దగ్గర ఉండటం అది ఎప్పటి నుంచో అనాదిగా వస్తున్నది. దాన్ని ఎవరు పెద్దగా భక్తులు నమ్మరు స్వామి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి గోవులకి అవినాభావ సంబంధం ఉంది. ఆ గోవు క్షీరంతో రావటం వల్లే స్వామి బయటకు వచ్చి మనం ఈ రోజు దర్శనం చేసుకుంటున్నాం. అట్లాంటిది ఇదివరకంటే ఇంకా చక్కగా చూసుకుని అన్ని సేవలు చేసే ఈ ప్రభుత్వంలో ఇలా జరుగుతుందని ఏ భక్తుడు నమ్మడు. నేనైతే అనుకోవట్లే, ఒక భక్తుడిగా, స్వామివారి భక్తుడిగా నమ్మను. గోవులకి స్వామివారికి చాలా సంబంధం ఉంది. ఆ స్వామితోటే వచ్చింది కనుక వాళ్ళు మమ్మల్ని ఇలా చూస్తుంటే గోవులు చక్కగా చూస్తున్నారని మేము గాఢంగా విశ్వసిస్తున్నాం.